బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఏమైంది? ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చనిపోయాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు, మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒకవేళ అమెరికా శోకసంద్రంలో ఉంటే నేను అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను అనే ఆశాకరమైన వ్యాఖ్యలు. ఈ రెండిటి నడుమ ట్రంప్ ఏమయ్యాడు అనే వాకబు. అసలు ట్రంప్కి ఏమైంది? ఇప్పుడు ప్రపంచ దేశాలు ట్రంప్కి ఏమైంది అని మాట్లాడుకుంటూ ఉన్నాయి. నిజానికి కొన్ని గంటలుగా ట్రంప్ ఏమైపోయాడో తెలియడం లేదు. 24 గంటలుగా ట్రంప్ ఆచూకీ తెలియడం లేదు. అమెరికా అధ్యక్షుడు 24 గంటలుగా ఎటువంటి అధికారిక కార్యక్రమాలు కూడా షెడ్యూల్ చేయకుండా, ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిన సందర్భాలు దాదాపు లేవు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చనిపోయాడంటూ వార్తలు రావడం, జేడీ వాన్స్ ఒకవేళ అమెరికా విషాద పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తే నేను అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటాను అంటూ జేడీ వాన్స్ ప్రకటన చేయడం, వీటన్నిటితోనూ ట్రంప్కి ఏదో అయ్యింది అనే వార్త ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతుంది. అదే సమయంలో వైట్ హౌస్ ధృవీకరించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు ట్రంప్ ఈజ్ డైడ్ అనే హ్యాష్ ట్యాగ్తో కూడిన మెసేజ్లే కనిపిస్తూ ఉన్నాయి. మరి ట్విట్టర్ కూడా దీన్ని ఎందుకు ఖండించే ప్రయత్నం చేయడం లేదు? సోషల్ మీడియా సంస్థలు పుట్టిందే అమెరికాలోనే. సోషల్ మీడియా సంస్థలన్నీ కూడా ఎక్కువగా పుట్టాయి. ట్విట్టర్ అంతా కూడా ఇప్పుడు ట్రంప్ ఈజ్ డైడ్ అనే హ్యాష్ ట్యాగ్తో హోరెత్తిపోతూ ఉంది. కానీ ట్విట్టర్ కూడా దీన్ని ఖండిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు. వైట్ హౌస్ కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. ట్విట్టర్లో ఈ రకమైన న్యూస్, సోషల్ మీడియాలో ఈ రకమైన న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటే వైట్ హౌస్ ఇది అబద్ధము అనే ఖండించే ప్రయత్నం చేయలేదు. దీంతో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్కి ఏదో అయ్యింది అని. ఆయన చనిపోయారా లేదు ఇంకేదైనా అయిందా అనే విషయం తెలియడం లేదు. బహుశా ఆయన ప్రాణానికి ఏం జరగకపోయే ఉండుండొచ్చు. కానీ ట్రంప్కి ఏదో అయ్యింది అనే వార్త చక్కర్లు కొడుతుంది. అది ఎందుకు అంటే, ఒకసారి నేను ఇప్పుడు మీకు ఒక ఫోటోగ్రాఫ్ చూపిస్తాను, చూడండి. ట్రంప్ కుడి చేతి మణికట్టు దగ్గర చూడండి ఒకసారి. నేను ఇప్పుడు మీకు ఒక ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. ట్రంప్ కుడి చేతి దగ్గర చూడండి ఒకసారి. అదిగో కుడి చేతి వెనుక భాగం వైపు ఒక ప్యాచ్ కనిపిస్తుంది. వైట్ ప్యాచ్ కనబడుతుందా? అదిగో ఇది ట్రంప్కి ఎందుకు, ట్రంప్ చేతిపైన ఈ ప్యాచ్ ఎందుకు వచ్చింది అని. అయితే ట్రంప్ ఎక్కువగా కరచాలనం చేయడం ద్వారా, షేక్ హ్యాండ్ ఎక్కువగా ఇవ్వడం ద్వారా ఆయన సిరలకు సంబంధించిన, వెయిన్స్కు సంబంధించిన వ్యాధి బారిన పడ్డారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఈ మచ్చ తెల్లగా కనిపిస్తుంది కదా, మీకు ఇంకో ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. అందులో కూడా చూడండి, ఈ తెల్లటి మచ్చ ఆ ఫోటోగ్రాఫ్లో నల్లగా మారిపోయింది. అది ట్రంప్ చేయి. చూసారా? ట్రంప్ చేతిపైన ఒకసారి తెల్ల ప్యాచ్ కనిపించింది, ఇంకొకసారి అది నల్లగా మారిపోయిన పరిస్థితి కనిపించింది. 24 గంటలుగా ట్రంప్ కనిపించట్లేదు. ఈ మంత్ ఎండ్లో, ఈ 30-31 తారీఖుల్లో ఎటువంటి అధికారిక కార్యక్రమాలు కూడా షెడ్యూల్ చేయలేదు వైట్ హౌస్లో. దీంతో ఈ ఎటువంటి అధికారిక కార్యక్రమాలు షెడ్యూల్ చేయకపోవడం, ట్రంప్ కనిపించకుండా పోవడం, సెప్టెంబర్ 1 కార్మిక దినోత్సవం కూడా అక్కడ వస్తూ ఉండటంతో ఎటువంటి ఉలుకు పలుకు వైట్ హౌస్ నుంచి లేకపోవడంతో ట్రంప్కి ఏమైంది, ట్రంప్కి ఏదో అయ్యింది అనే వార్త చక్కర్లు కొడుతుంది. ఇటీవలి కాలంలో ట్రంప్ ఎక్కువగా ఏ రకమైన వార్తల్లో మనకి కనిపిస్తూ ఉన్నారు అంటే, భారత్ పైన విషం చిమ్మేటటువంటి వార్తలు. అంటే నిజానికి ప్రపంచ దేశాలపైన, తనకు నచ్చని దేశాలపైన విషం చిమ్మేటటువంటి వార్తల్లో, తనకు సహకరించిన దేశాలు, తన మాట వినని దేశాలపై ఏకంగా 100% పన్నులు విధిస్తాను అని అన్నాడు. కానీ భారతదేశంపై 50% పన్ను విధించాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని మన దేశంపై 50% పన్ను విధించాడు. అది అమెరికాలో ఫెడరల్ అప్పీల్స్ కోర్టు దాన్ని కొట్టేసింది. కానీ సుప్రీంకోర్టుకి వైట్ హౌస్ వెళ్తుంది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్కి వంత పాడుతూ ఉన్నాడు. పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న యుద్ధ సమయంలో కూడా పాకిస్తాన్కి IMF నుంచి అన్ని వేల కోట్ల రూపాయలు అప్పిప్పించడానికి ట్రంప్ సహాయపడ్డాడు. భవిష్యత్తులో భారతదేశం పాకిస్తాన్ నుంచి ఆయిల్ని కొనుక్కునే అవకాశం వస్తుందేమో అని మాట్లాడాడు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇతర దేశాలపై, చైనాతో పాటు ఇతర దేశాలు, టర్కీ కూడా రష్యాతో వ్యాపారం చేస్తుంది. ఆ దేశాల జోలికి వెళ్ళలేదు. కేవలం భారతదేశంపై మాత్రమే 50% సుంకాలు విధించాడు. భారతదేశంపైన విషం కక్కుతూ ఉన్నాడు. భారతదేశంపై విషం కక్కుతున్న పాకిస్తాన్కి వంత పాడుతూ ఉన్నాడు ఈ ట్రంప్. అయినా కూడా ట్రంప్ చనిపోవాలి అని కోరుకుంటున్న వాళ్ళని అడుగుతున్నాను. వద్దులే, పాపం అతను కూడా మనిషే కాబట్టి తను చనిపోవాలి అని అయితే నేను కోరుకోవడం లేదు. కానీ మన దేశ విషయంలో తన దృక్పథం మారాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే, ఇదిగో ఇప్పుడు మీకు ఒక పోస్ట్ చూపిస్తాను. అదిగో ట్రంప్ ఈజ్ డైడ్ చూడండి ఒకసారి. 125,000 పోస్టులు చేశారు ట్రంప్ ఈజ్ డైడ్ అనే దాంతో. ట్రంప్ ఈజ్ డైడ్ అనే హ్యాష్ ట్యాగ్తో 125,000 పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ట్విట్టర్లో, ఎక్స్లో పోస్ట్ చేశారు, ట్రెండ్ అవుతూ ఉన్నాయి.
అంతేకాదు ఇక ఫేస్బుక్ మిగిలిన సోషల్ మీడియా మాధ్యమాలన్నింటిలోనూ ట్రంప్ ఈజ్ డైడ్ అనే హ్యాష్ట్యాగ్తో కూడిన వార్త సర్క్యులేట్ అవుతుంది. జాతీయ మీడియా కూడా ఏమయ్యాడు ట్రంప్ అంటూ వార్తలు ప్రసారం చేస్తుంది. ఇదిగో ట్రంప్ ఈజ్ డైడ్ అనే ఒక హ్యాష్ట్యాగ్తో కూడిన ఈ వార్త సర్క్యులేట్ అవుతున్నా వైట్ హౌస్ ఎందుకు పట్టించుకోవడం లేదు? లేదు ట్రంప్కి ఏం కాలేదు, ట్రంప్ బాగానే ఉన్నాడు, లేదు ట్రంప్ పలానా చోట ఉన్నాడు, ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఏ కార్యక్రమాల్లో మునిగి ఉన్నాడు ట్రంప్ అని వైట్ హౌస్ కూడా ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. మరి ఎందుకు అందరూ సైలెంట్గా ఉన్నారు? జేడీ వాన్స్ మాత్రం అమెరికా శోకసముద్రంలో ఉంటే నేను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని జేడీ వాన్స్ ఎందుకు అన్నాడు? ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? ప్రజలుగా ట్రంప్కి ఏమన్నా అయిందని మీరు అనుకుంటూ ఉన్నారా? నేను అనుకుంటున్నాను ట్రంప్కి ఏం కాకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే తను మనిషే కాబట్టి. కానీ తన దృక్పథం, తన ఆలోచన విధానం మారాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. చాలామంది ఏమంటున్నారంటే ట్రంప్కి ఏదైనా అయిపోతే మేము ఇన్ని డాలర్స్ డొనేట్ చేస్తాం, మేము ఇన్ని డాలర్స్ ఇస్తామని సోషల్ మీడియాలో పెడుతున్నారు. చాలామంది పోస్టులు పెడుతున్నారు. సహజమే, ట్రంప్ పైన మాత్రం కోపం ఉండాలి, కూడా ఉండటం సహజమే. అమెరికన్స్ కూడా ట్రంప్ పైన కోపం ఉంది. మొన్నే పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు మున్నీర్ అమెరికాకి 2 సార్లు వెళ్ళాడు. 2 సార్లు కూడా ట్రంప్ పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు, మంచిగా భోజనం పెట్టి పంపించాడు. దాన్ని పాకిస్తాన్ పౌరులు, అమెరికాలో ఉన్న పాకిస్తాన్ పౌరులు కూడా ఏమైంది ట్రంప్కి, ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నాడు ఈ ట్రంప్ అంటూ పాకిస్తాన్ పౌరులే అక్కడ ప్లకార్డులు పట్టుకుని ఎదురు తిరిగిన పరిస్థితి ఉంది. మొన్న మన దేశం పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధాన్ని నేనే ఆపేశానన్నాడు. ప్రపంచ దేశాలు యుద్ధాలు ఆపేస్తున్నాను అన్నాడు. నాకు నోబెల్ బహుమతి కావాలి అంటూ ట్రంప్ అంటూ ఉన్నాడు. పాపం ట్రంప్ నోబెల్ బహుమతి పొందకుండానే ఏదైనా అయిపోతాడా అనే వ్యంగ్యమైనటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. పాపం నోబెల్ బహుమతి కావాలనుకుంటున్న ట్రంప్, అయ్యో పాపం ట్రంప్ ఏమీ కాకూడదు ట్రంప్ అంటూ కొంతమంది వ్యంగ్యంగా అంటూ ఉన్నారు. కానీ నేను అనుకుంటూ ఉన్నాను ట్రంప్కి ఏం కాకూడదని నేను అనుకుంటున్నాను. బహుశా ఈ వార్త అబద్ధమో నిజమో నాకు తెలియదు. కానీ పెద్ద ఎత్తున ఈ స్థాయిలో, ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అది పుకారా నిజమో నాకు తెలియదు. వైట్ హౌస్ ధృవీకరించలేదు. ఒక పెద్దన్న దేశం, అగ్రదేశానికి అధ్యక్షుడు చనిపోయాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటే, అది కూడా ఎక్స్లో ఏకంగా 125,000 పోస్టులు ట్రంప్ ఈజ్ డైడ్ అనే హ్యాష్ట్యాగ్తో వస్తే ఇంకా ఎన్నో పోస్టులు ట్రంప్ చనిపోయాడంటూ ట్రంప్ చుట్టూ ఎన్నో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వైట్ హౌస్ మరి ఎందుకు దీన్ని ఖండించట్లేదు? ట్రంప్ ఆరోగ్యంగా ఉన్నారని ఎందుకు చెప్పడం లేదు? నిన్న మొన్న కూడా కొన్ని వార్తలు వచ్చాయి, ట్రంప్కి ఏదో ఊపిరితిత్తుల కిడ్నీస్కి సంబంధించినటువంటి ఇబ్బందితో బాధపడుతున్నారు అంట అని. అదే సమయంలో ట్రంప్కి ఇక్కడ ఒక వైట్ ప్యాచ్ ఉంది, ఆ తర్వాత అది బ్లాక్ ప్యాచ్గా మారిపోయింది. బట్ ట్రంప్ 24 గంటల నుంచి కనిపించట్లేదు. ఈ మంత్ ఎండ్లో కూడా ఈరోజు రేపు కూడా ఎటువంటి అధికారిక కార్యక్రమాలు షెడ్యూల్ చేయలేదు. సెప్టెంబర్ 1వ తారీఖున కార్మికుల దినోత్సవం, దానికి సంబంధించి కూడా ట్రంప్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ సోషల్ పోస్టులో మాత్రం ఒక ప్రకటన ఏదో వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో కూడా ట్రంప్ అకౌంట్ని కొంతమంది హ్యాక్ చేసి కొన్ని పోస్టులు పెట్టినప్పుడు ఆయన సోషల్ పోస్ట్ ద్వారానే ట్రూత్ పోస్ట్ ద్వారానే కొన్ని పోస్టులు ఆయన చేశారు. కానీ ఇప్పుడు ట్రంప్ చనిపోయాడు అనే వార్తలు వస్తూ ఉంటే ఎందుకు ఎవరు స్పందించట్లేదు, ఖండిస్తూనో ఎటువంటి ప్రకటన చేయట్లేదు అనే డౌట్స్ వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటూ ఉన్నారు? ట్రంప్ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మేము పోల్ కూడా పెట్టాం, ట్రంప్ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారా అంటే 46% మంది క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము అంటూ పెట్టారు. 52% మంది ట్రంప్ క్షేమంగా ఉండాలని కోరుకోవడం లేదంటూ పెట్టారు. కానీ నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను ట్రంప్ క్షేమంగానే ఉండాలి అని. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు, అతను కూడా మనిషే కాబట్టి మనం మనుషులు చనిపోవాలి అని కోరుకోకూడదు. కాబట్టి ట్రంప్ భారతదేశంపై విషం కక్కే పనులు ఎన్ని తీసుకుంటున్నా ట్రంప్ ఆరోగ్యంగానే ఉండాలి, అతను బహుశా చనిపోయి ఉండకూడదు. ఈ వార్త అబద్ధం కావాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. కానీ అతన్ని భారతదేశంపై లేదా ప్రపంచ దేశాలపై తనకు నచ్చని దేశాల విషయంలో తన దృక్పథం మారాలని మాత్రం నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఈ వార్తలను ఎందుకు వైట్ హౌస్ ఖండించట్లేదు అని మీరు అనుకుంటున్నారు? జేడీ వాన్స్ ఎందుకు ఆ మాట మాట్లాడాడని అనుకుంటున్నారు? జేడీ వాన్స్ మాట్లాడిన మాటను బేస్ చేసుకొని ట్రంప్ కనిపించకపోవడాన్ని ఆధారంగా చేసుకుని ట్రంప్ చనిపోయాడు అంటూ వస్తున్న వార్తలపై జేడీ వాన్స్ మాట్లాడడం లేదు, పోనీ ఏదో ఒక సోషల్ మీడియా పోస్ట్లో ఎక్స్లో ఆయన పోస్ట్ చేయడం లేదు, ఇటు వైట్ హౌస్ కూడా మాట్లాడట్లేదు. మరి ట్రంప్ ఏదైనా అనారోగ్యం పాలై ఒక క్రిటికల్ కేర్లో ఆయన ఏదైనా చికిత్స పొందుతూ ఉన్నాడా? లేదు ఏదైనా విలాసవంతమైన కార్యక్రమానికి ఆయన రహస్యంగా అటెండ్ అయ్యాడా? లేదు నిజంగానే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఏదైతే వార్త సర్క్యులేట్ అవుతుందో ట్రంప్ జీవితం గురించి, అది నిజమని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ట్రంప్ మాత్రం
నిజానికి ట్రంప్ గురించి ఒకటి ఉంటుంది, ఆయన హావభావాలు ఎప్పుడు ఏ రకంగా ఉంటాయో తెలియదు అని. అన్ని రకాల హావభావాలను ఒక నటుడు మాత్రమే అన్ని రకాల హావభావాలను ముఖంలో చూపించగలుగుతాడు. ఆ తర్వాత మామూలు వ్యక్తులు, నటులు కాని వ్యక్తులు ఎవరు కూడా ముఖంలో అన్ని రకాల హావభావాలను చూపించలేరు అని. కానీ ట్రంప్ ముఖంలో మాత్రం రకరకాల హావభావాలు మనకి కనిపిస్తూ ఉంటుంటాయి. అంతేకాదు ట్రంప్ మాటల్లో కూడా రకరకాల విషయాలు మనకు కనబడుతుంటుంటాయి. ఎప్పుడు ట్రంప్ ఏం మాట్లాడతాడో తెలీదు, ఎప్పుడు ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో తెలీదు, అసలు తను తీసుకున్న నిర్ణయంపై తను కట్టుబడి ఉంటాడో కూడా తెలీదు. ట్రంప్ గతంలో భారతదేశం నాకు మిత్రదేశం, భారతీయులందరూ నా మిత్రులు, మోదీ నా మిత్రుడు అంటూ ట్రంప్ అనేవాడు. కానీ ఇప్పుడు భారతదేశంపై ఏకంగా 50% సుంకాలు మనపై బాధేశాడు. దానిపై ఇప్పుడు ఫెడరల్ అప్పీల్స్ కోర్టు అవకాశం లేదు, ట్రంప్కు ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. తన అధికారాన్ని అతిక్రమించి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ కొట్టేసింది. కానీ ట్రంప్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఈలోపు ట్రంప్ చనిపోయాడు అంటూ వస్తున్న వార్తలను మీరు నమ్ముతున్నారా? ట్రంప్ చనిపోయాడంటూ వస్తున్న వార్తలను మీరు నమ్ముతున్నారా? మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అంతేకాదు బహుశా ఎన్ఆర్ఐస్ ఈ సమయంలో ఎన్ఆర్ఐస్ ఇంకా ఎక్కువ మంది నిద్రలోనే ఉంటారు. ఒకవేళ ఎన్ఆర్ఐస్ మీరేమనుకుంటున్నారో, నిజంగానే ట్రంప్కి ఏమన్నా అయిందా? అమెరికా భూభాగం పైన ఏం జరుగుతోంది అసలు? ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించి, ట్రంప్ లైఫ్ చుట్టూ వస్తున్నటువంటి ఈ వార్తల గురించి మీరేమనుకుంటున్నారో ఎన్ఆర్ఐస్ కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మేము పెట్టిన పోల్లో ట్రంప్ క్షేమంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారంటే 46% మంది ట్రంప్ క్షేమంగానే ఉండాలని కోరుకుంటున్నారు. నేను కూడా ట్రంప్ క్షేమంగానే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. 53% మంది మాత్రం ట్రంప్ క్షేమంగా ఉండాలని కోరుకోవడం లేదని పోస్టులు పెడుతున్నారు. మరి ఆ ట్రంప్ కుడి చేతి వెనుక వైపు ఆ మచ్చ ఎందుకు వచ్చింది? ఇప్పటికే చెప్తున్నారు ట్రంప్ ఎక్కువగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్ల, కరచాలనాలు చేయడం వల్ల ఈ మచ్చ వచ్చింది అని. సో ఇదేదైనా అంటే అతనికి సిరలకు సంబంధించిన, వెయిన్స్కి సంబంధించిన వ్యాధి వచ్చింది అని. ఆ వ్యాధి ఏదైనా ముదిరి ట్రంప్ను అనారోగ్యం పాలు చేసిందా? ప్రస్తుతం ట్రంప్ ఏదైనా ఐసీయూలో చికిత్స పొందుతున్నారా? లేదు అక్కడ కనిపిస్తున్నది నిజమేనా? తెలియాల్సి ఉంది. మరి వైట్ హౌస్ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. దీనిపై వైట్ హౌస్ ఏమన్నా రియాక్ట్ అవుతుందేమో చూద్దాం. అంటే భారతీయులుగా మీరేమనుకుంటూ ఉన్నారు? అమెరికాలో ఉన్న భారతీయులు, తెలుగువారు ట్రంప్ ఆరోగ్యం గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.